ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డ్రైవింగ్ లైసెన్సుల పైన కొత్త రూల్. 3 నెలల గడువు, లైసెన్సులు ఇలాంటివి రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం. వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. వరుసగా 3 నెలల పాటు కనుక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్లు సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా ఏదైతే ఉందో రవాణా శాఖ అయితే భావిస్తుంది అనమాట. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ అంశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తుంది. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని దారిలో పెట్టాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఇందుగాను ఎప్పటికప్పుడు ఫైన్లను వసూలు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒక వాహనదారుడి బండిపై 3 నెలల పైగా చలాన్లు పెండింగ్లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తూ లైసెన్సులు చేయాలని ప్రతిపాదన చేశారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు రిపోర్ట్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది. దీన్ని అమలు చేస్తే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు పాల్పడే వారిని కట్టడి చేయడంతో పాటు ఫైన్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయవచ్చని, రాష్ట్ర ఖజానా కూడా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారండి. మరికొందరు ఓవర్ స్పీడ్ వెళ్ళడం, రాంగ్ రూట్లో రావడం వంటి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇటువంటి కేసుల్లో తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ నుంచి 2025 జూన్ 25 వరకు మొత్తం 18,973 డ్రైవింగ్ లైసెన్స్లు రవాణా శాఖ సస్పెండ్ చేసింది. వారిలో దాదాపు 10,000 మందికి పైగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెందిన వారే.